నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కాకు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మండల ప్రవాసి యోజన సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో అనుమసముద్రంపేట మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు, కమిటీ సభ్యులు మరియు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అనుమసముద్రంపేట మండల కమిటీ అధ్యక్షుల నియామకం జరగగా పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకాలు చర్చించబడ్డాయి. సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు స్వదేశీ వస్తువుల ప్రాధాన్యతను అవగాహన చేయడంతో భాగంగా ఇంటింట స్వదేశీ, ప్రతి ఇంట స్వదేశీ అనే ప్రతిజ్ఞతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. మన దేశీయ ఉత్పత్తుల వినియోగం ద్వారా దేశాభివృద్ధికి మేమంతా భాగస్వాములం అవుదాం. వచ్చే తరాల కోసం స్వదేశీని మన సంస్కృతిలో భాగం చేసుకుందాం. జిల్లా పార్టీ నన్ను ఈ యొక్క మండలానికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. నా పేరు కాకు విజయలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పార్టీ యొక్క బలోపేత ఉద్దేశంతో గ్రామ, వార్డు, మండల స్థాయి మొత్తం మీద బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు వేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఇది ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి చించులరెడ్డి గారు ఇప్పుడు నూతనంగా మన బ్రహ్మయ్య వీరబ్రహ్మం గారిని ప్రకటించమని పార్టీ ఆదేశం. కాబట్టి ఈరోజు అతన్ని మనం ఏఎస్పేట మండల అధ్యక్షుడిగా వీరబ్రహ్మాన్ని ప్రకటిస్తున్నాం. ఏఎస్పేట మండల అధ్యక్షులుగా వీరబ్రహ్మంని ప్రకటించడం జరిగింది. కలుపుకొని పార్టీ అధ్యక్షులు, మన కార్యకర్తలు అందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా కూటమి అభ్యర్థులతో కలిసి ముందుకు సాగాలని పార్టీ యొక్క ఆదేశం. ఆ విధంగానే అందరూ వెళ్ళాలి. చాలా విజయన స్థితిలో గ్రౌండ్ వర్క్ లేదు, గ్రౌండ్లో కార్యకర్తలు లేరు. కానీ ప్రతి గ్రామానికి మేము తిరిగి మా సీనియర్ నాయకుల్ని కలుసుకొని వాళ్ళ సలహాలు, సంప్రదింపులు తీసుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేది ప్రతి గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. త్వరలో ఈ ఏఎస్పేట మండలాన్ని బీజేపీ అధ్యక్షుడిగా ఒక స్థాయికి తీసుకొస్తారని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కూటమి అభ్యర్థులతో మనం తిరుగుతూ కూడా మన పార్టీ యొక్క బలోపేతాన్ని మనం చేయాల్సిన అవసరం ఎంతైనా. మనకు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు చూస్తే మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మోడీ గారు ఇచ్చిన పథకాలే మొత్తం కూడా అమలు జరుగుతూ ఉంది. కానీ గతంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు చూసుకుంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలాంటి కార్పొరేషన్స్ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఆదాయం ప్రజలకు చేరుకోవట్లేదు. ఎందుకంటే వచ్చినట్టు వాళ్ళకి స్వతహాగానే వాడుకోవడం జరిగింది. అలాగే మహిళా గ్రూపుల్లోకి ఇస్తున్నటువంటి నెలకి పెన్షన్ పథకం కింద డబ్బులు కట్టుకున్నారు కొంతమంది మహిళలు. ఆ డబ్బులు కూడా దాదాపు 22,000 కోట్లు జగన్ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. ఒక రోడ్డు వ్యవస్థ లేదు, ఎటువంటి అభివృద్ధి జరగనటువంటి కాలంలో మనం కూటమి నరేంద్ర మోడీ గారు, మన బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కూటమిలో ఈరోజు ముందు స్థానంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మోడీ గారు ఇతర రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకంగా పరిగణించడం జరిగింది. రాష్ట్రం విడిపోయినప్పుడే చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువస్తానని నరేంద్ర మోడీ గారు. కావాలన్నా ఏ పథకాలు మనకు రావాలన్నా కూడా నరేంద్ర మోడీ ముందుగా మన ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ పారిశ్రామికవేత్తలని పట్టుకొని వివిధ దేశాల నుంచి కూడా ఐటీకి సంబంధించిన కంపెనీలు కూడా మన విజయవాడలో, విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. కారణం వీళ్ళ యొక్క ప్రోత్సాహం, మన మోడీ గారి యొక్క సహకారంతో ముందుకెళ్ళబోతుంది. మనం ఇక మీదట రాబోయే రోజుల్లో హైదరాబాద్ అని ఐటీ విద్యార్థులు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుంది. దీనికి మనమందరం కూడా చూస్తాం ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్తున్నారు. అలాగే
చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాలు చూసుకునే కంటే మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు చూస్తే మీకు ముందు జన్ధన్ అకౌంటు, సుకన్య సమృద్ధి వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళి లావాదేవీలు జరుపుకునే అవకాశం కల్పించారు నరేంద్ర మోడీ. రైతు భరోసాగా ఇచ్చినా కానీ, కిసాన్ సంఘం నుంచి వచ్చినట్టు డబ్బులు కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళకు పడుతుంది. సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు సంవత్సరం 3 సిలిండర్లు అది కరోనా టైం నుంచి ఇస్తున్నారు. అలాగే రేషన్ బియ్యం 40 రూపాయల దాకా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది పెట్టుబడి. రేషన్ బియ్యం కూడా మన నరేంద్ర మోడీ గారు పంపిస్తుంది. ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ₹1 తీసుకోవడం ఎందుకు, ఉచితంగానే ఇస్తానని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆ రేషన్ బియ్యం కూడా పక్కదోవలు పట్టకుండా జాగ్రత్తగా మనమందరం కూడా పేదలకు అవసరమైన వాటికి ఉపయోగపడేలాగా మనం కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను విన్నవించుకుంటున్నాను. ఇవే కాకుండా ఉద్యోగస్తులు చదువుకున్నోళ్ళు కంపెనీలకు చుట్టూ తిరగకుండా స్వయం ఉపాధి కింద వాళ్ళు ఏదన్నా జాబుల కోసంగా ఏదైనా షాప్స్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏదన్నా ఒక స్థాపన, ఇప్పుడు ఐటీ రంగాన్ని కూడా ఐటీ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు బాగా చదువుకున్న వాళ్ళు. అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి సబ్సిడీ రూపాన మనకి నిధులు వస్తాయి. ఆ నిధులన్నీ కూడా చదువుకున్న వాళ్ళు సద్వినియోగం చేస్తారు. అలాగే మందులు చూసారంటే మనకి జన్ధన్ అకౌంట్, యూరియాని సర్టన్ టైంలో మనం వెళ్ళి తెచ్చుకొని మన భూములకు ఉపయోగించుకోవాలి. అదే కూడా గతంలో యూరియా సబ్సిడీ లేకుండా ఇచ్చారు. గతంలో వాళ్ళు దొంగతనంగా అమ్ముకున్నారు, అట్లా అమ్ముకున్నారు, ఇట్లా అమ్ముకున్నారు. అది లేకుండా అంటే ఆ యూరియాని పరిపరి విధాలుగా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు గతంలో. కానీ యూరియాలో కూడా వేప మందు కలిపి, వేప పిండిని కలిపి యూరియాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. దానివల్ల భూమికి సారం, దాన్ని ఇతర పదార్థాలతో యూరియా కలపకుండా దాంట్లో వేప పిండి కలపడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు, మహిళ పుట్టిన కాడి నుంచి సుకన్య సమృద్ధి యోజన, అట్లాగే మనం ముసలోళ్ళు అయిపోయేంత పెన్షన్ పథకం కూడా అటల్ బిహారీ పెన్షన్ యోజన కూడా మన నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. స్కూల్లో పిల్లలు చదువుకునేదానికి యూనిఫామ్లు కానించి, మధ్యాహ్న బోధన పౌష్టికాహారం కానించి, కడుపులో ఉన్నప్పుడే గర్భవతిగా ఉన్నప్పుడే ఆ తల్లికి పౌష్టికాహారం, అలాగే ప్రతి నెల చెకప్ పోయినప్పుడు, ప్రతి నెల 9వ తారీఖున వాళ్ళ చెకప్ పోయినప్పుడు అక్కడ ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వడం కానీ, డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమేమి సదుపాయాలు కావాలి అవన్నీ కూడా గవర్నమెంట్ ముందుండి చేయమని చెప్పని నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేకుండా పేద ప్రజలకు ఎవరికి ఏమేమి కావాలనో అవన్నీ కూడా తన యొక్క దృష్టికి తీసుకొస్తున్నారు. అది కాకుండా దాంతోపాటు భారతదేశం యొక్క ప్రజలను ఉద్దేశించి చూస్తూ కూడా మళ్ళీ ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క అమెరికా, ఈ ట్రంప్ లాంటి వాళ్ళందరితో కూడా ఏగుతూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళబోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ వల్లే అవుతుంది. మిగతా వారి వల్ల ఏమీ కాదు. మిగతా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అదే రాహుల్ గాంధీ వాళ్ళలాంటి వాళ్ళు కానీ ఉండుంటే ఈ టైంలో మనం భారతదేశానికి వాళ్ళకి అమ్మి గతంలో ఆంగ్లేయులు పరిపాలించిన విధముగా వాళ్ళ కింద బానిసలమై బతుకుండేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు చాకచక్యంగా ట్రంప్ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా చాకచక్యంగా ముందుకెళ్ళి అమెరికా కాకపోతే రష్యాతోనో, రష్యా కాకపోతే ఇండోనేషియాతోనో అట్లా వేరే విధాలుగా మన భారతదేశానికి అవసరమైన ఆయిల్ సదుపాయాలని నువ్వు కాకపోతే ఇంకో చోట తెచ్చుకోగలమని తన యొక్క మంచితనంతో మన భారతదేశాన్ని ముందుకు తీసుకోగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ వల్లే. అతని తర్వాత అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే అది మన భారతీయ జనతా పార్టీలో పుట్టినటువంటి రక్తం. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతానికి మమేకమైనటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఒక ఆర్ఎస్ఎస్, ఒక బీజేపీయే కాదు, అతని ఒంటిలో నరాన భారతీయత ఉంది కాబట్టి మన భారతదేశాన్ని ఎన్ని విధాలుగానే ప్రపంచ స్థాయిలో ఏకతాటిన నంబర్ 1గా నిలబెట్టాలనేది నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. దాంట్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలని, గ్రామాన మన కార్యకర్తలందరూ ముందుకు రావాలని, ప్రజలకి ఏ అవసరము ఏ ఇబ్బందులు వచ్చినా కూడా, న్యాయపరమైన ఇబ్బందులు ఏ వచ్చినా కూడా ముందుండి మన కార్యకర్తలందరూ కూడా ముందుండి వాళ్ళ సహాయ సహార్థాలు చేయాలని పార్టీ యొక్క ఆదేశం. దాన్ని విన్నవించడానికి పార్టీ బలోపేతం కోసంగా ఈరోజు ఏఎస్పేట మండలానికి నేను రావడం జరిగింది. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మనము తయారు చేసినటువంటి స్వదేశీ వస్తువులని మనమందరం కూడా వాడుకోవాలి. దాంట్లో భాగంగా ఇంటింటికి వెళ్ళి మన స్వదేశీ వస్తువుల్ని చేసుకోవాలని చెప్పిన పాంప్లెట్
మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇది ఒక కార్యక్రమము. ఈ స్వదేశీ వస్తువులు అంటే మనం తయారు చేసినటువంటి వస్తువులు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అమెరికాకి వెళ్తున్నాం, అక్కడ ఉండేది మనవాళ్ళే, కానీ వాళ్ళ కింద పనిచేస్తూ మనవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. కానీ మేధావులు పారిశ్రమలు పెట్టుండేది అంతా ఇండియన్సే. కానీ అది కాకుండా తిరిగి మన దేశానికే మన దగ్గరకు వచ్చి మన రాష్ట్రంలోనే మనం తయారు చేసినటువంటి వస్తువుల్ని మనం అందరం ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की.